కోఠి మహిళా యూనివర్సిటీలో వేధింపులపై విచారణ కొనసాగుతోంది. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ తీరుపై షీ టీమ్స్ దర్యాప్తు చేపట్టాయి. వినోద్ మానసికంగా వేధించాడని విద్యార్థులు చెప్పారు. వాటిపై స్పందించారు కోఠి విమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్. ఇప్పటివరకు ఎవరూ క్యాంపస్ పిల్లలైతే కంప్లైంట్ ఇవ్వలేదని చెప్తున్నారు. గతంలో కూడా వినోద్పై తమకు ఎలాంటి కంప్లైంట్ రాలేదంటున్నారు. కావాలనే ఎవరో వర్సిటీ ప్రతిష్టని దిగజార్చడానికి ఇలాంటి పనులు చేపట్టినట్టుగా తాము భావిస్తున్నామంటున్నారు ప్రిన్సిపల్. మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. నిన్న కోఠి ఉమెన్స్ కాలేజీకి చెందినటువంటి ఇద్దరు విద్యార్థులు షీ టీమ్స్ పోలీసులకి మెయిల్ రూపంలో ఒక లెటర్ రాశారు. క్యాంపస్లో ఉన్నటువంటి మెస్ ఇన్ఛార్జ్ వినోద్తో తమకి ఇబ్బంది అవుతుంది, వేధింపులకు గురి చేస్తున్నారంటూ మెయిల్ సారాంశం. దీనిపైన కోఠి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మనతో ఉన్నారు. ఒకసారి వారు ఏమంటున్నారు చెప్తాం. మేడం, అంటే ఏంటి అసలు ఇష్యూ ఏంటి? మీ నోటీస్కి తీసుకొచ్చారా గతంలో స్టూడెంట్స్? ఈ వినోద్ అనేటువంటి వ్యక్తి ఎవరు? ఇంతకుముందు పిల్లలు మాకు ఎట్లాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. వినోద్ పేరు మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. మా క్యాంపస్ యూజీ హాస్టల్ పిల్లలు కానీ పీజీ హాస్టల్ పిల్లలు కానీ వినోద్ పైన ఎప్పుడు రిటర్న్ కంప్లైంట్ ఎప్పుడు ఇవ్వలేదు. నా దృష్టికి అలాంటి సమస్య ఎప్పుడు తీసుకొని రాలేదు. నిన్న నాకు ఈవినింగ్ సిఐ నరసింహ గారు ఫోన్ చేసి ఇట్లా ఉంది ఏటా అంటే నాకు షాకింగ్ అనిపించింది. పిల్లలు ఏదైనా ఉంటే ఫస్ట్ త్రూ ప్రాపర్ ఛానల్ కంప్లైంట్ ఇవ్వడానికి, అలా ఇవ్వకుండా డైరెక్ట్గా షీ టీంకి ఎందుకు వెళ్ళారని తెలుసుకున్నాము. సో అట్లాగే వాళ్ళ మార్నింగ్ పీజీ హాస్టల్కి వెళ్ళి పిల్లలందరితో మాట్లాడడం, ఎలాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేశారా అని. పిల్లలు ఎవ్వరు కూడా 3 years నుంచి కూడా ఏమీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఎవ్వరూ ఎక్స్ప్రెస్ చేయలేదు. అందరూ వినోద్ మంచి అబ్బాయి అనే చెప్పారు. ఆ కన్సర్న్ ఎవరైతే సస్పెక్ట్ ఉన్నారో ఆ అమ్మాయితో కూడా మాట్లాడడం, వాళ్ళ ఫాదర్తో. వాళ్ళు అసలు లేరు క్యాంపస్లో. సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయని ఊరికి వెళ్ళినారు. ఆ అమ్మాయి కూడా ఈరోజు సిటీకి వస్తుంది, వచ్చినాక రేపు. కానీ ఆ అమ్మాయి కూడా ఎట్లాంటి కంప్లైంట్ ఇచ్చినట్టయితే చెప్పట్లేదు. మేము ఎవరం కంప్లైంట్ ఇవ్వలేదని అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను మాట్లాడితే వాళ్ళు సర్ప్రైజ్డ్గా ఉన్నారు ఇలాంటి జరిగింది అనేది. మాకైతే అడ్మినిస్ట్రేషన్కి ఎలాంటి రిటర్న్ కంప్లైంట్ కానీ ఓరల్ కంప్లైంట్ కానీ ఈ మధ్య కాలంలో నేను ఫిబ్రవరిలో ఛార్జ్ తీసుకున్న ప్రిన్సిపల్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకైతే ఒక్క కంప్లైంట్ కూడా పర్టికులర్ పర్సన్ వినోద్ పైన ఎలాంటి కంప్లైంట్స్ లాడ్జ్ చేయలేదు. షీ టీమ్స్ వాళ్ళు మిమ్మల్ని ఆశ్రయించిన క్యాంపస్కి వచ్చిరా? వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్తో ఏమైనా మాట్లాడినరా? లేదు. ఓయూ పోలీసులు మాత్రమే అని ఈ న్యూస్ చూశాక మేమందరం టీం కట్టుకొని వెళ్ళాం పీజీ హాస్టల్కి. ఏంటి సమస్య అని కనుక్కోవడానికి. పిల్లలందరూ బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నారు. అసలు వాళ్ళు ఏం వినోదన్న మంచోడే, ఇట్లా ఇది మేము చేసిన విషయం కాదని చెప్తున్నారు. పిల్లలందరూ ఒకటే మాట పైన ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నాడు మేడం వినోద్? మేము తర్వాత పిఎస్ కూడా పోయినా మా అబ్బాయి చూద్దామనేసి. ఆయన యాక్చువల్లీ నాంపల్లి పిఎస్కి షీ టీమ్స్కి షిఫ్ట్ చేశారని తెలిసింది. అంటే వాళ్ళు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అవును. ప్రిన్సిపల్ చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే గతంలో కూడా ఎలాంటి కంప్లైంట్స్ తనకి వినోద్ మీద రాలేదు. నిన్న ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత అటు పీజీ హాస్టల్కి వెళ్ళి అక్కడ కూడా ఎంక్వైరీ చేశామని చెప్పేసి ప్రిన్సిపల్ చెప్పినటువంటి వర్షన్. విడుదల హరికృష్ణతో కోఠి ఉమెన్స్ కాలేజ్ నుండి ప్రణీత, TV9.